నమస్కారం. నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్‌ని. ఈ మధ్య కాలంలో నిద్ర అనేది ఒక పెద్ద సమస్య అయిపోయిందండి. నిద్ర రావట్లేదని చెప్పేసి మెడిసిన్స్ వేసుకునే వాళ్ళు, స్లీప్ యాప్నియా మిషన్స్ వాడేవాళ్ళు కూడా అధికంగా అయిపోయారు. అసలు నిద్ర అనేది అసలు ఏమైనా డెఫిషియన్సీ వల్ల వస్తుందా? సో, లైఫ్ స్టైల్ డిజార్డర్ వల్ల ఈ నిద్రలేమి సమస్య వస్తుందా? సో, దేని వల్ల వస్తుంది? దీన్ని ఎలా కరెక్ట్ చేసుకోవచ్చు అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ అండి 70-80% మనకి నిద్రలేమి సమస్య రావడానికి మెయిన్ కారణం మొబైల్. అధికంగా మొబైల్ యూజ్ చేయడం వల్ల ఎందుకంటే మనం డే అంతా అలిసిపోతాం. వర్క్ ఎక్కువ చేస్తుంటాం కదా! అలిసిపోతాం. ఇంక బెడ్ ఎక్కి పడుకోవడానికి ఎళ్తుంటాం. సో, మనతో పాటు మన మొబైల్ కూడా బయట లోపలికెళ్తదనమాట బెడ్ ఎక్కి. ఎక్కి ఇంక మొబైల్ చూస్తూనే ఉంటాం. ఒక ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయాలనే విషయాన్ని మర్చిపోయి, సో, మొబైల్స్ ఎక్కువ యూజ్ చేయడము నిజమండి. దానివల్ల ఎన్నో రకాల కాంప్లికేషన్స్ అండ్ రకరకాల బీపీలు, షుగర్‌లు, రకరకాల బరువు పెరగడాలు అన్ని రకాల సమస్యలు దాంతోనే వస్తున్నాయి. ఎందుకంటే నిద్ర చాలా ఇంపార్టెంట్. మనం కరెక్ట్ టైంకి తింటున్నాము. కరెక్ట్‌గా అన్నీ ఉంటున్నాయి. కానీ నిద్ర సరిగ్గా లేకపోతే మెటబాలిజం స్లో అవుతది. బరువు పెరిగిపోతారు. ఎందుకు బరువు పెరుగుతున్నామన్న ఆలోచనలో ఆడవాళ్ళలో ప్రత్యేకంగా యూట్రస్ ప్రాబ్లమ్స్, ఓవర్ స్ట్రెస్ అయిపోతే బాడీలో బ్లడ్ సెల్స్ కూడా కొద్దిగా ఇటు ఈ క్యాన్సర్స్ రావడానికి అన్నిటికి ఈవెన్ దో మనం చిన్న చిన్న డిసీజెస్ మాట్లాడుకున్న బరువు పెరిగిపోవడాలు, పీసీఓడీ, పీసీఓఎస్, థైరాయిడ్, మగవాళ్ళలో కొన్ని సమస్యలు, బీపీలు, షుగర్‌లు అన్నిటికి కనెక్షన్ ఉంటది నిద్రకి. సో, కాబట్టి మనం డే అంతా యాక్టివ్‌గా ఉండాలంటే మనం నైట్ కరెక్ట్‌గా పడుకుంటేనే నెక్స్ట్ డే మనం యాక్టివ్‌గా ఉంటాం. సో, నిద్ర కంపల్సరీ మనకి రావాలంటే చాలా న్యాచురల్ రెమెడీస్ ఉన్నాయి. అవి కూడా చెప్తాను. బట్ మొబైల్ యూజింగ్ వల్ల నిద్రపోవట్లేదంటే మాత్రం మీకు మీరే ఖచ్చితంగా పడుకోవడానికి 2 అవర్స్ ముందు మొబైల్ తీసుకెళ్ళి హాల్‌లో పెట్టేసి ప్రశాంతంగా డే అంతా అలిసిపోతామా, మనం అదే బట్టలతో, అదే చెమటతో ఎళ్లి పడుకున్నా నిద్ర రాదు. వెళ్ళి మంచిగా గోరువెచ్చని వాటర్‌తో స్నానం చేసి, మంచిగా ఆవు పాలుంటే ఆవు పాలలో పిస్తా పౌడర్, పిస్తా చాలా బ్రహ్మాండమైన నట్స్ అండి. మనకి డ్రై ఫ్రూట్స్‌లో మంచిగా నిద్రపట్టి బాడీని సూదనింగ్‌గా, కామ్ చేసే నట్స్ ఏమన్నా ఉన్నాయంటే అది పిస్తా. పిస్తాని పౌడర్ చేసి పెట్టుకోమంటుంటాను నేను చాలామంది. ఎంతోమంది నిద్రలేమి సమస్యతో మిషన్స్, మెడిసిన్స్ వాడుతున్నారు. కొంతమంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. నిద్ర పట్టట్లేదంటే నేను ఒక్కటే చెప్తాను. ఫస్ట్ మొబైల్ అనేది 2 అవర్స్ ముందు హాల్‌లో పెట్టేసేయండి. ప్రశాంతంగా గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయండి. సో, పెద్దవాళ్ళలో ప్రత్యేకంగా ఎన్ని టిప్స్ ఫాలో అయినా కూడా వాళ్ళు నిద్ర పట్టట్లేదు అంటుంటారు. సో, కాబట్టి గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయాలి. కంపల్సరీ స్నానం చేయాలి. చేసి ఒక 10 నిమిషాలు మెడిటేషన్ చేసుకొని మంచిగా ఆవు పాలుంటే ఆవు పాలు. లేదంటే బాదం ఉంటాయి కదా! కొంతమంది పాలు తీసుకోరు. ఎలర్జీస్ ఉంటాయి కొంతమందికి. సో, బాదం ఉంటే 4-5 బాదం పొద్దున్న నానబెట్టేసి, స్కిన్ తీసేసి మనం పడుకునే ముందు ఆ పాలు చేసుకొని బాదంతో, ఆ బాదంతో చేసిన పాలల్లో కొద్దిగా పిస్తా పౌడర్ కలుపుకొని తాగండి. మనమే ప్రిపేర్ చేసుకుంటే బాదం మిల్క్ చాలా మంచిది. పిస్తా ఓవరాల్‌గా చాలా మంచిదండి. కానీ లిక్విడ్ ఫార్మ్‌లో ఉన్న దాంతో కలుపుకొని తీసుకుంటే దాని ఇంపాక్ట్ ఎక్కువుంటది. అందుకని పాలల్లో గానీ, నేను ఆ బాదం మిల్క్‌లో గానీ చేసుకొని తాగమంటుంటాను. అలా చేసుకొని, తాగి ఇంకా బెస్ట్ థింగ్ ఏంటంటే ఎందుకంటే తొందరగా పడుకుంటాం. ఎందుకంటే మనం మంచిగా రూమ్ లైట్లు ఆపేస్తాము, మెడిటేషన్ చేసుకున్నాము, గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేసాము, పాలు తాగాము. సో, దానివల్ల బోన్ డెన్సిటీ పెరుగుతది. బోన్స్ స్ట్రాంగ్‌గా ఉంటాయి. మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ రావు. పాలలో పిస్తా పౌడర్ కలుపుకొని తాగడం. నిద్ర మంచిగొస్తది. స్ట్రెస్ తగ్గుతది. ఫ్యూచర్‌లో బీపీలు, షుగర్‌లు రావు. చూసారా ఎన్ని కనెక్షన్స్ ఉన్నాయో. కాబట్టి ఖచ్చితంగా మంచి నిద్ర పట్టాలంటే 100% వాళ్ళు హెల్తీగా ఉండాలంటే నిద్రపోవాలి టైంకి. మొబైల్ యూజింగ్ తగ్గించి, టైంకి తిని అండ్ పడుకునే ముందు ఈ ప్రికాషన్స్ తీసుకొని, మనం మార్నింగ్ తొందరగా లెగుస్తున్నాం కాబట్టి 1 అవర్ యోగా చేస్తున్నామండి. ఆ 1 అవర్ యోగా వల్ల ఎన్నో అద్భుతాలు జరుగుతది మన బాడీలో. యోగా అనేది అన్ని యాంటీ క్యాన్సరస్, యాంటీ డయాబెటిక్, యాంటీ హైపర్‌టెన్షన్, యాంటీ ఒబేసిటీ అన్నిటికి యాంటీ యోగా. 1 అవర్ యోగా చేసుకోవడం వల్ల ప్రతి న్యూ సెల్ ఫార్మ్ అయిపోయి మన బాడీలో యంగ్‌గా ఉంటాం. బాడీ టైట్‌గా ఉంటది. స్ట్రెస్ తగ్గుతది. మెడిటేషన్ ముద్రాస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి యోగాలో. యోగా అనేది ఒక బ్యూటిఫుల్ థింగ్. మనం చేస్తూ ఉంటే దాని బెనిఫిట్ తెలిస్తే మనం రెగ్యులర్‌గా చేసుకుంటాం. లెగడానికి బద్ధం, లేట్‌గా లెగడం. కానీ మనం హెల్తీగా ఉండాలని చెప్పేసి రకరకాల ఫుడ్‌లు తింటాము. నిద్ర లేట్‌గా పడుకుంటాం. ఓవర్ స్ట్రెస్ తీసుకుంటాం. కరెక్ట్ మెయింటెనెన్స్ ఉండదు. కానీ మనం ఫైనల్‌కొచ్చాక మనం హెల్తీగా ఉండడం అనుకోవడం తప్పు. మనం చేసే ప్రతి ప్రయత్నం అది హెల్త్ కోసమే ఉండాలి. కాబట్టి పొద్దున లెగాలి, మంచిగా యోగా చేసుకోవాలి. ఫుడ్ కూడా జంక్ ఫుడ్స్ తింటే ఎంతండి? తింటే దిగిపోద్ది, మోషన్‌లో ఎళ్ళిపోతది. ఆ టేస్ట్ కోసం, ఆ క్రేవింగ్స్ కోసం తినేస్తూ ఉంటాం. వాటిని కూడా కంట్రోల్ చేసి, ఇది మన హెల్త్ కోసం కాదు, మంచిది కాదు అన్నప్పుడు అవాయిడ్ చేసి, ఇది మంచిది. ఇది మార్నింగ్ మంచిగా జావలు తీసుకోవడం గానీ, లైట్ ఫుడ్స్ తీసుకోవడం గానీ, లంచ్‌కొచ్చిన తర్వాత మంచిగా బ్రౌన్ రైస్ ఎక్కువ అబ్సార్ప్షన్ కెపాసిటీ ఉంటది బ్రౌన్ రైస్.
బ్రౌన్ రైస్ తినే వాళ్ళలో నిద్రలేమి సమస్య అసలు ఉండదు బ్రౌన్ రైస్లో. ఎందుకంటే ఒక వైట్ రైస్లో ఒక చిన్న టీ కప్ అంత రైస్లో రెండు గ్లాసులు వేస్తే రైస్ అయిపోద్ది. కానీ బ్రౌన్ రైస్లో ఒక టీ కప్ అంత రైస్లో 4-5 గ్లాసులు వేస్తేనే రైస్ అవుతుంది మంచిగా. సో వాటర్ అబ్జార్ప్షన్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ తినడానికి కష్టంగా అనిపించినా అలవాటు అయిపోతే వైట్ రైస్ అసలు మర్చిపోతారు. అంత మంచిది. వాటర్ అబ్జార్ప్షన్ కెపాసిటీ ఎక్కువ ఉన్న వెజిటబుల్స్ కానీ, ఫైబర్ ఉన్న వెజిటబుల్స్ కానీ, ఆకుకూరలు కానీ, బ్రౌన్ రైస్ కానీ తీసుకుంటే బాడీ హైడ్రేటెడ్గా ఉంటుంది. సో స్మెల్ కూడా మంచిగా ఉంటుంది బాడీలోంచి. ఆటోమేటిక్గా మనకి నిద్ర కూడా మంచిగా పడుతుంది. ఫుడ్ ఇంటేక్ అండ్ యోగా అండ్ పడుకునే ముందు చిన్న చిన్న ప్రికాషన్స్ మీకు మంచిగా నిద్ర పడుతుంది. ఇన్ ఫ్యూచర్లో ఎన్నో రకాలు చూస్తుంటారు మీరు కూడా. యంగ్స్టర్స్ మా దగ్గరికి ఎక్కువ వస్తుంటారు, మా పిల్లడు నిద్రపోవట్లేదు. కౌన్సిలింగ్ ఇస్తుంటాం మేము. నిద్రపోవట్లేదు అంటే ఫస్ట్ నేను అడిగేది ఒకటే, మొబైల్ యూజ్ చేస్తున్నారా? ప్రతి ఒక్కరండి, పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు అడిక్షన్ అయిపోయింది. ఈ జనరేషన్ బాగాలేదు, ఈ జనరేషన్ బాగాలేదు అంటుంటాం. ఈ జనరేషన్లో వచ్చిన యంత్రాలని మనం కంట్రోల్గా యూజ్ చేసుకుంటే మంచిది అంటుంటాను నేను. ఎంత అవసరమో అంత యూజ్ చేసుకోవాలి. అన్నెసెసరీ ఉన్నప్పుడు పక్కన పడేసేయాలి. ప్రశాంతంగా పడుకునే టైం పడుకోవడానికి, తినడానికి టైం తినడానికి, చదువుకునే టైం చదువుకోవడానికి, వర్క్ టైం వర్క్కి, సెల్ఫ్ రిలాక్సేషన్ టైం ఉంటుంది అది. సో సెల్ఫ్ కేర్ ఉంటుంది అది. ఇవన్నీ చేసుకుంటూ ఉంటేనే మన లైఫ్ని హ్యాపీగా లీడ్ చేస్తాం. కాబట్టి ఖచ్చితంగా మంచిగా నిద్ర పట్టాలంటే మంచిగా గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేసి పాలల్లో కొద్దిగా పిస్తా పౌడర్ కలుపుకొని తాగి, ఇంకా మాకు నిద్ర పట్టట్లేదంటే హాఫ్ బకెట్ వేడి నీళ్ళు తీసుకోండి. న్యాచురోపతిలో బెస్ట్ థింగ్ వేడి నీళ్ళల్లో హాట్ ఫుడ్ బాత్ అంటారు. హాఫ్ బకెట్ వేడి నీళ్ళలో 1 స్పూన్ ధనియాలు వేసుకొని పిక్కలు నానేంత వరకు కాలు పెట్టుకొని 10 నిమిషాలు డెఫినెట్గా చూడండి, మీరు గమనించి చూడండి నిద్ర ఎంత మంచిగా వస్తుందో. అంటే నిద్ర రావట్లేదు అని టెన్షన్ పడేవాళ్ళు, నిద్ర పోవడానికి మనం మంచిగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఖచ్చితంగా నిద్ర పడుతుంది మనకి. ఎర్లీ మార్నింగ్ తొందరగా లేచి ఫ్రెష్గా మనం డే స్టార్ట్ చేస్తాం. వర్క్ పరంగా పర్ఫెక్ట్ ఉంటాం, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తాం, కరెక్ట్ టైంకి తింటాం. అండ్ మనం లైఫ్ స్పాన్ కూడా బాగా పెరుగుతుంది మనకి. కాబట్టి మంచిగా నిద్ర పట్టాలంటే చిన్న చిన్న ప్రికాషన్స్ తీసుకుంటే చాలా మంచిగా యూజ్ అవుతుంది. హెల్తీగా ఉండడానికి మనం చిన్న చిన్న ప్రికాషన్స్, హెల్తీ టిప్స్ తీసుకోవాలి. సో ఇప్పుడు చెప్పిన ప్రతి దాన్ని మనం ఈరోజు కాకపోయినా, రేపు కాకపోయినా, ఎల్లుండి కాకపోయినా ఒకరోజు మనం డే బై డే ఇంప్రూవ్మెంట్ చేసుకుంటుంటే మాత్రం ఒకరోజు చేసిన వెంటనే నిద్ర రావాలంటే కష్టం. సో ఈరోజు కాకపోయినా రేపు రోజు చేస్తూ ఉండాలి ప్రతిరోజు. సో కాబట్టి మనం 1 to 2 days 3 days చేస్తే ఖచ్చితంగా మీకు మంచి నిద్ర పడుతుంది. హెల్తీగా ఉంటాం, హ్యాపీగా ఉంటాం. ఏ రకమైన సమస్యలు ఖచ్చితంగా చేయండి. హ్యాపీగా నమస్కారం.